నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. అంటే నా బ్యాక్ ఇంజరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా కథ మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 25 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు. వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు, మా డాడీ సపోర్ట్ అంతే సార్. టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 ఇయర్స్కి ఇది ఆడినా, ఇండియా ఆడినా. నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్. దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. మోడీ గారిని కలిసారు కదా, నేను మోడీ గారిని కలిసారు, వాళ్ళ సీఎం చంద్రబాబు గారిని కలిసారు, సీఎంలో పీఎంని కలిసారు కదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? అంతే సార్, ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. మేడం ఇప్పటి వరకు చూడని అప్రిషియేషన్, అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతుంది నెక్స్ట్ కెరీర్? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వను, జస్ట్ ఏం చేస్తున్నానో గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్.